అందరికీ నమస్కారం. 36వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నృత్య రెవెన్యూ కళాక్షేత్ర శుభాకాంక్షలు. అండ్ ఈ సంస్థని ఎంతో ఘనంగా అభివృద్ధి పదంలో నడుపుతున్న డాన్స్ మాస్టర్ పరమేశ్వర్ గారికి, సో నృత్య రెవెన్యూ కళాక్షేత్ర సంస్థకు 36వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈ సంస్థను ఎంతో ఘనంగా అభివృద్ధి పదంలో నడుపుతున్న డాన్స్ మాస్టర్ పరమేశ్వర్ గారికి, వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న మేడం శైలజ గారికి అండ్ విద్యార్థులందరికీ వాళ్ళ పేరెంట్స్ కి అభినందనలు. ఈ సంస్థ కూచిపూడి మరియు కళల్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళ వెబ్సైట్ చూసాను నేను. ఈ విద్యార్థులు ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలో కూడా మంచి గౌరవాన్ని పొందడం, అలాగే ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ మరియు సిలికాన్ ఆంధ్ర కూచిపూడి డాన్స్ కన్వెన్షన్ లో పాల్గొనడం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన అసాధారణ విజయాలు అందుకోవడం ఈ సంస్థ విద్యార్థులు
నరసింహారెడ్డి ఆయన అసలు పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ మూవీని 2017లో స్టార్ట్ చేసి 19లో రిలీజ్ చేశారు. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే అతను రాయలసీమకు చెందిన అతను 1806లో పుట్టాడు. 1806లో పుట్టి అతను మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో చాలా బాగా యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళని ఇతను చూస్తే ఎక్కడ ఉనికిపోయేవాళ్ళట వాళ్ళు. సో అలాంటి అతను యాక్టివిస్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళ భార్య ఉండేది. భార్య ఎవరంటే నయనతార యాక్ట్ చేసింది భార్యగా. ఆమె పేరు సిద్ధమ్మ. సిద్ధమ్మ ఏంటంటే చిన్నప్పుడే చేతి వ్యాయామం చేసినందుకు ఆవిడ ఎక్కువగా ఈ పోరాటంలో పాల్గొలేదు. బట్ ఒక నరసింహారెడ్డికి చాలా మంచి ఫాలోవర్ ఒక అమ్మాయి ఉండేది అనమాట. ఆవిడ పేరు లక్ష్మి. ఆ లక్ష్మి మన కమలా యాక్ట్ చేసింది లక్ష్మిగా. లక్ష్మి ఏంటంటే మంచి డాన్సర్ అండి. తన డాన్స్ తో అందరూ ఇట్లా అదరగొట్టేసేది అనమాట. ఆవిడకి ఏంటంటే నరసింహారెడ్డి పెద్ద అంటే షీ యూస్ టు లవ్ హిమ్ అనమాట. సో తన డాన్స్ తోని మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ని ఎట్లా మోటివేట్ చేయాలి అనేసి ఆలోచించి తన డాన్స్ ఫామ్స్ లో మన అంటే జనాలను మోటివేట్ చేయడానికి తన డాన్స్ తో అట్రాక్ట్ చేసేవాడు. తన చుట్టూ ఉన్న బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా తనలో పెట్టుకుంటే తను కూడా చనిపోతుంది లాస్ట్. సో డాన్స్ ఫామ్స్ కి అంత పవర్ ఉందండి. ఇట్ కెన్ డెఫినెట్లీ అట్రాక్ట్ మెనీ పీపుల్. ఇట్ కెన్ చేంజ్ మెనీ పీపుల్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాన్స్ అండ్ రియల్ గా ఐ లవ్ ఇట్ వెరీ మచ్. నేను పెద్ద డాన్స్ అన్ని కాదు, బట్ ఇంట్లో అప్పుడప్పుడు కిచెన్ సాంగ్స్ అలాంటివి పాడుకుంటూ ఉంటాను అంతే. తర్వాత ఇంకొకటి ఇప్పుడు చెప్పదలుచుకున్నది మన విశ్వనాథ్ గారి గురించి. విశ్వనాథ్ గురించి అందరూ విని ఉంటారు. కె విశ్వనాథ్ గారు మంచి డైరెక్టర్. ఎన్నో మూవీస్ తీసుకొచ్చారు. మంచి అందులో మంచి మంచి మూవీస్ కొన్ని పేర్లు రాసుకున్నాను నేను. శంకరాభరణం అదొకటి. అలాగే సాగర సంఘం డాన్స్ గురించి చాలా మంచిగా చూపించారు. అంటే డబ్బులు అక్కర్లేదు, బట్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సెల్ ఇన్ డాన్స్ అనేది. అలాగే స్వాతి కిరణం, స్వర్ణకమలం, సిరివెన్నెల ఇట్లాంటి ఎన్నో అద్భుత చిత్రాలు తీసి మన విశ్వనాథ్ గారు కళలకు ఉన్న గొప్పతనాన్ని టోటల్ గా ప్రపంచానికంతా చూపించారు. ఇండియానే కాదు, వరల్డ్ లో. నేను రీసెంట్ గా యూఎస్ విజిట్ చేశాను. అక్కడ వీకెండ్ లో ఇట్లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ వెళ్ళారనమాట. సో రియల్ గా మన ఆర్ట్ ఫామ్స్ ని ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చాలా అంటే ఘనంగా చూస్తూ ఉంది. సో ఇలాంటి విశ్వనాథ్ లాంటి మన పరమేశ్వర్ గారు కూడా విద్యార్థులకి ఈ కళల్లో శిక్షణ ద్వారా కళలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నారు. వాటి అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. వారికి నా అభినందనలు. అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా, అలాగే పేరెంట్స్ కి కూడా ఐ థ్యాంక్ దెమ్ వెరీ మచ్. ఎంతో చక్కగా మీ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే మన డాన్స్ స్కూల్స్, ఈ మ్యూజిక్ స్కూల్స్ ఇవన్నీ